మన దేశంలో అత్యంత పవిత్రమైన అలాగే రహస్యమైన ఆలయాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి. ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే మీకు తెలుసా, ఏదైనా ప్రమాదం, ఊహించని సంఘటనలు జరగబోయే ముందు ఆ జగన్నాథుడు మనకి కొన్ని సంకేతాలు ఇస్తారని. అవును, కోవిడ్ ముందు ధ్వజం కాలిపోవడం, యుద్ధాల ముందు గ్రద్ద జెండాను ఎత్తుకుపోవడం, ఇలా ఇంతకు ముందు కూడా ఆ జగన్నాథుడు ఏదో ఒక సంఘటన ముందు మనకి హింట్ ఇస్తూనే ఉన్నారు. అలా హింట్ ఇస్తున్నారంటే మనకి ప్రమాదం ఎదురవుతుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నట్లు అర్థం. అయితే రాబోయే మరికొన్ని రోజుల్లో మరో భయంకరమైన విపత్తు రాబోతుందని, దాని నుండి తప్పించుకోవాలని ఇప్పుడు ఆ జగన్నాథుడు ఏకంగా కొండెక్కిన హారతి రూపంలో మనకి చూపించాడు. అసలు ఈ 1000 ఏళ్లలో ఇప్పటివరకు జరగని ఈ దృశ్యం రీసెంట్ గా జరిగింది. అవును, గర్భగుడిలో ఆ జగన్నాథుడి హారతి ఇస్తున్న సమయంలో కనీసం ఎలాంటి గాలి లేనప్పటికీ మొదటిసారిగా హారతి కొండెక్కడంతో అది చూసిన వాళ్ళంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. మరి నిజంగానే అంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందా? ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలకి అదే కారణమా? కల్కి అవతారం కూడా జన్మించిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఆ జగన్నాథుడిని స్మరిస్తూ కామెంట్ లో జై జగన్నాథుడు అని కామెంట్ చేయండి. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథుడి ఆలయం గొప్పదనం గురించి అందరికీ తెలిసిందే. పైగా భారతదేశంలోనే గొప్ప పవిత్రమైన ఆలయం కావడంతో హిందూ భక్తులకి ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రకి దేశ నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఆ మహావిష్ణువు మరో అవతారమైన ఆ జగన్నాథుడిని దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం ఇంద్రద్రుమ్య మహారాజుకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించడం వల్ల పూరి ఆలయాన్ని నిర్మించినట్టు తెలిసింది. అంతేకాదు, పాండవులు యమరాజు వద్దకి వెళ్తున్నప్పుడు దారిలో మోక్షానికి దగ్గర చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇక్కడ జరిగే ప్రతి ఘటన కూడా భక్తులకి దైవ సంకేతంగా కనిపిస్తూ అది జరగబోయే ప్రమాదానికి ఆ దేవుడు ఇస్తున్న సూచన అని అర్థం. దీంతో భక్తులు అప్రమత్తలో ఉండాలని ఆ జగన్నాథుడు చూపించే మార్గం. అయితే ఇటీవలే గర్భగుడిలో పూజారి ఇస్తున్న హారతి ఒక్కసారిగా ఆరిపోవడంతో అది చూసిన భక్తులు షాక్ అవ్వగా రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదమే ఉందని భయపడుతున్నారు. నిజానికి 1000 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఇలా ఎన్నడూ జరగలేదు. గర్భగుడిలో ఎంత గాలి వీచినా ఆ హారతి ఎప్పుడూ కొండెక్కలేదు. కానీ అందరూ భక్తులు ఆ దేవుడి ఎదుట నిలబడి పూజారి ఇస్తున్న హారతిని భక్తితో చూస్తూ ఉండగానే ఆ హారతి ఒక్కసారిగా ఆరిపోవడంతో పూజారితో పాటు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కనీసం గర్భగుడిలో ఎలాంటి గాలి కూడా లేకపోవడంతో ఒక్కసారిగా ఇలా జరిగిందేంటని భయపడుతున్నారు. అలా దీపం ఆరిపోవడం అది దురదృష్టకరమైన సంకేతమని భక్తులు అనుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఏం జరగబోతోందో ఏమో, జరిగే దృశ్యాలు వరుసగా చూస్తుంటే ఆ కల్కి అవతారం రావచ్చని, కలియుగం అంతమవుతుందేమో అని అంటున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత దేశంలో ఎక్కడెక్కడో రోడ్డు ప్రమాదాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కో రోజు 10ల సంఖ్యలో ప్రమాదాలు, 100ల మంది మరణిస్తున్నారు. నిజానికి ఇది యాదృచ్ఛికం కాదు. ఆ మహాప్రభు జగన్నాథుడు ముందే హెచ్చరిక చేస్తున్నాడని, ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలే ఉన్నాయేమో అని భక్తులు అనుకుంటున్నారు. గతంలో ఆ దేవుడు ఇలాంటి హెచ్చరికలు ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద దుర్ఘటనలు జరిగాయి. ముఖ్యంగా 2020లో ఆలయం పైన ఉన్న ధ్వజం కాలిపోయినప్పుడు కొద్ది రోజుల్లోనే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసింది. ఆ మధ్య ఒక గ్రద్ద ఆలయం శిఖరంపై ఉన్న పవిత్రమైన పతిత పావన జెండాని తన పంజాలతో పట్టుకుని గుడి చుట్టూ 4 నుండి 5 సార్లు తిరిగి ఆ తర్వాత సముద్రం వైపు ఎగిరి మాయమవ్వగా, ఈ సంఘటన సమయంలో ఊరిలో సడన్ గా వర్షం, గాలితో కూడిన తుఫాను ఏర్పడడంతో అప్పుడే గ్రద్ద జెండాను తీసుకుని వెళ్ళగా ఆ సమయంలో తుఫాను తగ్గిందని ఆ సమయంలో భక్తులు చెప్పుకొచ్చారు. నిజానికి పూరి జగన్నాథుడి ఆలయం మీద ఉన్న జెండాకి కొన్ని శక్తులున్నాయని, అది ఎంతో పవిత్రమైనదని భక్తుల నమ్మకం. అలాగే గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండా ఎగురుతోంది. అంతేకాదు, ప్రతిరోజు పతిత పావన జెండాని మారుస్తూ ఉంటారు పూజారులు. అయితే చరిత్రలో ఇప్పటివరకు జెండాను గ్రద్ద తీసుకెళ్లిన
జరిగిన సంఘటనలు లేకపోవడంతో ఆ సమయంలో దీని గురించి బాగా చర్చలు కూడా నడిచాయి. కొందరు ఇది అద్భుతం అని అంటుంటే మరికొందరు ఇదేదో ప్రమాదం జరగబోయే ముందు ఆ దేవుడు ఇస్తున్న హింట్ అని అన్నారు. ముఖ్యంగా జ్యోతిష్య పండితులే చెప్తున్నారు, దేవుడి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ధర్మ సంకేతమైన జెండాను పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికాన్ని అన్నారు పండితులు. అయితే ప్రజలందరూ ఎలాంటి గొడవలు లేకుండా, ముఖ్యంగా మతపరమైన గొడవలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. అలా జరిగిన కొన్ని రోజులకే భారత్ పాక్ మధ్య ఏ రేంజ్ లో యుద్ధ వాతావరణం జరిగిందో చూసాం. అయితే ఇలాంటి సంకేతాలు మహాభారత కాలం నుండే ఉన్నాయని, ముఖ్యంగా ద్రౌపది వస్త్రధారణ జరిగినప్పుడు దుర్యోధనుడికి తన ఆధీనంలో ఉన్న వారికి మధ్య చర్చలు నడుస్తూ ఉండగా ఆ సమయంలో నక్కలు గట్టిగా అరవడం, అలాగే గరుడ పక్షి వచ్చి కురు వంశంకి సంబంధించిన పతాకాన్ని తెంపేశాయని, అయితే ఇది యుద్ధం రాబోతుందని అనడానికి సంకేతంగా సూచన అన్నట్లుగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని పురాణాల్లో ఉన్నాయని, అందుకే ముందు సంకేతం ఇవ్వడానికి గరుత్మంతుడు వచ్చి కాషాయపు జెండా తీసుకెళ్లాడని చర్చలు నడిచాయి. పండితులు కూడా అదే చెప్పారు. జెండాలు విరిగిపోవడం కానీ, లేదంటే ఏవైనా పక్షులు వచ్చి తీయడం లాంటివి చేస్తే అందులో పక్షిరాజైన గరుడు వచ్చి తీస్తే మాత్రం విపత్తు రాబోతుందని అర్థం. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అలాగే పక్ష శాస్త్రంలో కూడా ఉంటుందని, అంటే పక్షులు కూడా భవిష్యత్ గురించి సూచిస్తాయని, ముఖ్యంగా కాకి వచ్చి ఇంటి ముందు వాలి అరిస్తే చుట్టాలు వస్తారని ఎలా నమ్ముతారో ఇది కూడా అంతే అని అన్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే జరిగిన మరో అద్భుత ఘటన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక తండ్రి స్పృహ లేని తన చిన్న బాబు విషయంలో డాక్టర్స్ కూడా చేతులెత్తేయడంతో ఆ తండ్రి తన బాబుని ఆసుపత్రి నుంచి చేతుల మీద మోసుకొచ్చి నేరుగా జగన్నాథుడి ఆలయంలోకి తీసుకొచ్చాడు. ఆ బాబుకి ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టి ఉంది. ఇక ఆ తండ్రి ఏడుస్తూ పతిత పావన బాణం దగ్గర నిలబడి ఆ జగన్నాథుడిని వేడుకోగా అందరూ చూస్తూ ఉండగానే ఆ బాబు తల ఆడించాడు, కళ్ళు తెరిచాడు. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. డాక్టర్లు చేతికి అందని పరిస్థితిలో ఉన్న బాబు జగన్నాథుడి దర్శనం పొందగానే బ్రతికాడంటే ఆ జగన్నాథుడి మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆయన కలియుగ దేవుడు, భక్తుల బాధలు తీర్చే దేవుడు. ఇదే కాదు, సైన్స్ ను కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉంది. మనం ఇందాకే చెప్పుకున్నట్లు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉండే జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెప్పరెప్పలాడుతూ ఉంటాయి. నిజానికి దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటనేది శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై బాగానే ఏర్పాటు చేశారు. అయితే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంటుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీర్ కి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాదు, ఈ సుదర్శన చక్రంని ఏ వైపు నుంచి చూసినా అది మనల్ని చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు. కనీసం ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. కానీ ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా నిలవడంతో, దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో ఇది రహస్యంగానే మిగిలిపోయింది. మరో అద్భుతమైన విషయం ఏంటంటే, రోజులో ఏ సమయంలోనూ ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమైన లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. అలాగే జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలుండగా వీటిలో సింగద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు శబ్ద తరంగాలని స్పష్టంగా వినవచ్చు. కానీ ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మనకు వినిపించదు. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. మామూలుగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇది సైన్స్ కి కూడా అంతు చిక్కని మిస్టరీ. ఇక 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం కానీ, భక్తులకి సరిపోకపోవడం లాంటివి జరగలేదు. ఇక ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం మరో అద్భుతం అని చెప్పాలి. ఈ ఆలయంలోని విగ్రహాలు నీమ చెక్కతో చేయగా ఆ విగ్రహాలు పూర్తిగా ఉండవు. అంటే చేతులు లేవు, కాళ్ళు లేవు. ఇంకా ప్రతి 12-19 సంవత్సరాలకి నవకలేబర్ జరిగి కొత్త విగ్రహాలు పెడతారు. పాత విగ్రహాల్లో బ్రహ్మ పదార్థం ఉంటుందని,
అది కృష్ణుడి హృదయం అని చెప్తారు. ఆలయంలో రత్న భండార్ అనే ఖజానా ఉండగా దాన్ని తెరిచినప్పుడు ఎన్నో రహస్యాలు బయటపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రథయాత్ర సమయంలో రథాలు ఆగిపోతే భక్తుల ప్రార్థనతో కదులుతాయి. ఇలా జగన్నాథ ఆలయంలో ఎన్ని రహస్యాలు అద్భుతాలు ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఆ జగన్నాథుడు మనకి ముందుగా ఇస్తున్న హెచ్చరికల వల్ల మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో జగన్నాథుడిని భక్తితో స్మరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.